డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ ను వాళ్ళు విజిల్ చేస్తే టాప్ లేచిపోవాలి అదే. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మా. హలో గైస్, అయితే మరి మన ప్రసాద్ గారి సినిమా దానికి సంబంధించి ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అయింది. అంటే రిలీజ్ అవ్వక ముందే ఒక కొత్త రికార్డ్ వచ్చేసింది అనమాట. సో ఏంటో చెప్తాను. యాక్చువల్లీ గడిచిన 24 గంటల్లో బుక్ మై షో ట్రెండ్స్ పెట్టుకుంటే, అంటే మన 24 గంటల్లో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి అని చెప్పి అఫీషియల్గా ఒక నెంబర్ అయితే రిలీజ్ చేశారు. సో వాళ్ళే, మూవీ టీం వాళ్ళే అనౌన్స్ చేశారు. ఈవెన్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు బుక్ మై షో యాప్లో కూడా. నేను కూడా ఇక్కడ పిక్ పెడతాను చూడండి. కరెక్ట్గా 1,00,000 టికెట్లు ఇంకా అంతకుమించి ఎక్కువే పడింది అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్తాను గైస్. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 టికెట్లు అనుకుందాం, ఓకేనా. సో 1,00,000 ఇంటూ ఒక టికెట్ పోని యావరేజ్గా 250 అనుకుందాం యావరేజ్గా. సో ఇక్కడే చూసుకుంటే ఆల్మోస్ట్ 25 కోట్లు అయితే కలెక్షన్ చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ నెంబర్ కూడా చూడొచ్చు. సో ఆ మాదిరిగా చెప్తున్నా, ఏదో క్రియేట్ చేసినవి లేకపోతే ఇంకేటి కాదు. ఇందులో ఇంకా ప్రీమియర్ షో, తర్వాత స్పెషల్ షోలు అని చెప్పి, సో కర్ణాటక, సో కొన్ని స్టేట్స్లో ఉన్నాయి. సో చిరంజీవి గారి కోసం స్పెషల్గా ఎంచుకున్న షోలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఎక్స్క్లూడ్ చేసేస్తే ఈ నెంబర్ అయితే మనకు కనిపించింది అనమాట. సో ఇంకొకటి విధంగా కూడా చెప్పొచ్చు గైస్. ఏంటి అంటే ఇది ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు, చాలా నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అయితే బుక్ చేసుకున్నారనమాట. సో దీంట్లో బుక్ చేసుకోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి హుక్ స్టెప్ అనుకోవచ్చు, లేకపోతే వెంకయ్య గారిది చిరంజీవి గారి కాంబినేషన్ అనుకోవచ్చు, మన అనిల్ రావిపూడి సినిమా డైరెక్షన్ అనుకోవచ్చు. సో చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. ఏదైనా రీజన్ కానివ్వండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ సినిమా మీద హైప్ అయితే ఈ రోజు దాకా అలా పట్టుకొని ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. మూవీ టీం అందులో సక్సెస్ అయ్యింది. ఇంకోటి కూడా ఇంకో మంచి విషయం ఏం చేశారంటే, ప్రీమియర్స్కి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే రేట్లు రిలీజ్ రోజు ఉంటాయో అవే మన రేట్లు అయితే మన ప్రీమియర్స్ కూడా పెట్టారనమాట. సో రేపు ఒక రేటే ఉంటుంది, ప్రీమియర్స్కి ఈ రోజు నైట్ ఒకే రేట్ ఉంటుంది అనమాట. సో చాలా మంచిగా ఆలోచించారు. దీనివల్ల ఏంటంటే ఎవరైనా సరే వెళ్తారు, చూస్తారు, వాళ్ళ తాలూకా ఏదైనా పాజిటివ్గా ఉంటే పాజిటివ్, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా చెప్తారు. సో మన రీసెంట్గా రిలీజ్ అయిన రాజాసాబ్కి ఏంటంటే 1000 రూపీస్ పెట్టడం వల్ల, కొన్ని సీన్స్ డిలీట్ చేసేయడం వల్ల, సో వాళ్ళైతే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదని చెప్పి ఏదేదో రకరకాలుగా మాటలు అయితే వచ్చాయి అనమాట. సో వీళ్ళైతే తప్పు చేయట్లేదు, బెస్ట్ థింగ్ అనుకోవచ్చు. ఇంకా అయితే గైస్, ప్రతి గంటకి ఒక అప్డేట్ అయితే వీలైతే ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.